ఆల్ మనం ఈ వీడియోలో ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ an option? An option is a type of derivative. Its value depends upon some underlying asset. సో ఆప్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ డెరివేటివ్. ఈ ఆప్షన్ వాల్యూ అనేది ఒక అసెట్ బట్టి ఉండిద్ది. బేసిక్గా ఈ ఆప్షన్స్ టూ టైప్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ని సితో రిప్రజెంట్ చేస్తాం, పుట్ ఆప్షన్ని పిఈతో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఆప్షన్ అనేది మనకి ఒక రైట్ని ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు కాల్ ఆప్షన్ కొన్నారు అనుకోండి, మీకు కొనే హక్కు వచ్చింది. అలానే మీరు పుట్ ఆప్షన్ కొంటే మీకు అమ్మే హక్కు వచ్చింది. సో ఇఫ్ యూ పర్చేస్ ఏ కాల్ ఆప్షన్, యూ విల్ గెట్ ఏ రైట్ టు బై. ఇట్ ఈస్ ఏ రైట్, నాట్ ఆబ్లిగేషన్. ఓకే, సేమ్ మీరు పుట్ ఆప్షన్ కొంటే యూ విల్ గెట్ ఏ రైట్ టు సెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ రైట్, ఇట్ ఈస్ నాట్ an ఆబ్లిగేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాల్ ఆప్షన్ కొన్నాను అనుకో, నాకు బెనిఫిట్ ఉంటే ఫ్యూచర్లో షేర్స్ కొంటాను, బెనిఫిట్ లేదు అనుకో వదిలేస్తాను. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఏ రైట్, నాట్ ఆబ్లిగేషన్. సో ఫ్యూచర్లో నేను నీ దగ్గర షేర్స్ కొంటాను అని ఒక కాల్ ఆప్షన్ కొన్నా. సో ఫ్యూచర్లో నాకు బెనిఫిట్ ఉంటే నీ దగ్గర షేర్స్ కొంటా. నీ దగ్గర బెనిఫిట్ లేదు అనుకో, ఆ షేర్స్ కొన్నాం. కాబట్టి నాకు బెనిఫిట్ ఉంటేనే ఈ ట్రాన్సాక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఇఫ్ దెర్ ఈజ్ నో బెనిఫిట్, ఐ విల్ లీవ్ దిస్ ఆప్షన్. సేమ్ పుట్ ఆప్షన్లో కూడా అంతే. నేను నీకు షేర్స్ అమ్ముతాను అని చెప్పా, నాకు బెనిఫిట్ ఉంటేనే అమ్ముతా, బెనిఫిట్ లేదు అనుకో అమ్మను. సో బెనిఫిట్ ఉంటేనే ఈ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ మనం యూజ్ చేస్తాం. బెనిఫిట్ లేకపోతే వీటిని మనం వదిలేసుకోవచ్చు. సో దట్ ఈజ్ వై ఆప్షన్స్ అనేవి మనకి ఒక రైట్ని ఇస్తాయి, ఆబ్లిగేషన్ని కాదు. ఇప్పుడు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు కొనొచ్చు అంటే అఫ్ కోర్స్ యూ కెన్. మీరు కాల్ ఆప్షన్ కొనొచ్చు, పుట్ ఆప్షన్ కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే యూ నీడ్ టు పే ప్రీమియం, నథింగ్ బట్ మనీ. సో ఇఫ్ యూ హ్యావ్ మనీ, యూ కెన్ బై బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. ఓకే, బేసిక్గా కాల్ ఆప్షన్ ఎప్పుడు కొనాలి అంటే బుల్ మార్కెట్లో కొనాలి. సో కాల్ ఆప్షన్స్ అనేవి బుల్ మార్కెట్లో కొంటే బెనిఫిట్ ఉండిద్ది. పుట్ ఆప్షన్స్ అనేవి బేర్ మార్కెట్లో కొనాలి. ఓకే, ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఇండెక్స్లో ఉంటాయి, అలానే స్టాక్స్లో కూడా ఉంటాయి. సో కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అనేవి ఇండెక్స్లో ఉంటాయి, అలానే స్టాక్స్, నథింగ్ బట్ షేర్స్ అని. ఇండెక్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ లేదా నిఫ్టీ అని. ఇక షేర్స్ అంటే ఐటీసీ, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, లైక్ దిస్. ఒకటి గమనించాలి మీరు, ప్రతి లిస్టెడ్ కంపెనీ కూడా ఆప్షన్ సెగ్మెంట్లో ఉండాలి అని రూల్ లేదు. కేవలం కొన్ని కంపెనీస్ మాత్రమే ఆప్షన్ సెగ్మెంట్లో ఉంటాయి. కాబట్టి షేర్ మార్కెట్లో కనపడే ప్రతి కంపెనీ కూడా ఆప్షన్ సెగ్మెంట్లో ఉండద్ది అని అనుకోవద్దు, ఉండదు. ఏ కంపెనీ ఆప్షన్ సెగ్మెంట్లో ఉంది అని మీకు తెలియాలి అంటే యూ కెన్ రిఫర్ ఎన్ఎస్సి వెబ్సైట్. సో ఎన్ఎస్సి వెబ్సైట్లో వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇస్తారు. ఆ కంపెనీస్ మాత్రమే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉంటాయి. ఓకే, సో ఆ లిస్ట్లో కనుక ఏదైనా కంపెనీ లేదు అంటే ఆ కంపెనీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లేదు అని. కాబట్టి ప్రతి లిస్టెడ్ కంపెనీ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉండాలి అని రూల్ లేదు. ఓకే, సో కొన్ని మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అనేవి మంత్లో థర్స్డేతో ఎక్స్పైర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ జూలై మంత్.
ఇప్పుడు ఈ జూలై మంత్లో లాస్ట్ థర్స్డే ఎక్కడ 29th. కాబట్టి 29th ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే మెచ్యూరిటీ డేట్ ఫర్ జూలై ఆప్షన్స్. సో ఇలా ఆగస్ట్ ఆప్షన్ ఉండిద్ది. ఆగస్టు ఆప్షన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఆగస్టు మంత్లో లాస్ట్ థర్స్డే. సో ఆగస్టు మంత్లో లాస్ట్ థర్స్డే 26th ఉంది. సో 26th ఈజ్ ద ఎక్స్పైరీ డేట్ ఫర్ ఆగస్ట్ ఆప్షన్. సో ఈ ఆప్షన్స్కి ఒక డేట్ కూడా ఉండిద్ది. సో మనం జూలై మంత్లో ఉన్నాం కాబట్టి అది పుట్ ఆప్షన్ అయినా కాల్ ఆప్షన్ అయినా, అది బ్యాంక్ నిఫ్టీ అంటే ఇండెక్స్ ఆప్షన్ అయినా లేదా స్టాక్ ఆప్షన్ అయినా, ఎక్స్పైరీ డేట్ ఈజ్ 29th July. Why 29th July? Because it is last Thursday in this month. Okay, so 29th July తర్వాత ఇంకా జూలై ఆప్షన్స్ షేర్ మార్కెట్లో ఉండవు. ఆగస్ట్ ఆప్షన్స్ మీరు కొనుక్కోవచ్చు కావాలి అంటే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను కాల్ ఆప్షన్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ కాల్ ఆప్షన్ని నేను స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కాల్ ఆప్షన్స్ ఇండెక్స్లో ఉండిద్ది, అలానే స్టాక్లో కూడా ఉండిద్ది అని చెప్పాను. ఆప్షన్స్ అనేవి ఇండెక్స్లో ఉంటాయి, స్టాక్స్లో ఉంటాయి. ఇండెక్స్లో ఉంటే అవి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అని చెప్పాను. కాబట్టి స్టాక్స్ అంటే ఐటీసీ. కాబట్టి ఇప్పుడు కాల్ ఆప్షన్ నేను స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. ఓకే, సో ఇన్ దిస్ కేస్ I am taking ITC. Okay, so I want to purchase ITC call option. Okay, ఇవాళ ITC షేరు 202 రూపీస్ 50 పైసా ఉంది ఇవాళ షేర్, ప్రజెంట్ షేర్. సో దీన్ని యాక్చువల్ ప్రైస్ అని చెప్పాలి. సో షేర్ మార్కెట్లో ITC షేరు ఇవాళ 202 రూపీస్ 50 పైసా ఉంది, దీన్ని యాక్చువల్ ప్రైస్ అని చెప్పాలి. ఇప్పుడు కాల్ ఆప్షన్లో ఏం చెప్తా, నేను ఒక ప్రైస్కి కొంటా అని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 సిచ్యువేషన్స్ చెప్తాను. ఐటీసీ షేర్ని 196 రూపీస్కి కొంటా అని చెప్తా. ఇది కేసు 1. కేసు 2లో ఐటీసీ షేర్ని 210 రూపీస్కి కొంటా అని చెప్తా. అలానే కేసు 3లో ఐటీసీ షేర్ని 202.50 పైసాకి కొంటా అని చెప్పా. అంటే నేను ఏ ప్రైస్కి అయితే కొంటా అని చెప్పానో దాన్ని స్ట్రైక్ ప్రైస్ అని చెప్పాలి. సో ఇక్కడ నేను ఐటీసీ షేర్ని 196 కొంటా అని చెప్పా కదా. సో ఇన్ దిస్ కేస్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ 196. ఓకే, అలానే ఇక్కడ ఈ కేసులో ఐటీసీ షేర్ని 210కి కొంటా అని చెప్పా. కాబట్టి ఇన్ దిస్ కేస్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ 210. అలానే థర్డ్ కేసులో ఏమని చెప్పా, ఐటీసీని 202 రూపీస్ 50 పైసాకి కొంటా అని చెప్పా. సో ఇదే స్ట్రైక్ ప్రైస్. సో స్ట్రైక్ ప్రైస్ అంటే నేను ఏ ప్రైస్కి కొంటా అని చెప్పేది స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ కొంటా అని ఎందుకు చెప్తున్నా, బికాజ్ ఇట్ ఈస్ ఎ కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ గివ్స్ అస్ ఏ రైట్. కాల్ ఆప్షన్ గివ్స్ అస్ ఏ రైట్. కాబట్టి నేను ఏ ప్రైస్కి అయితే కొంటా అని చెప్పానో దాన్నే స్ట్రైక్ ప్రైస్ అని చెప్పాలి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, కేసు 1లో ఐటీసీని 196కి కొంటా అని చెప్పి ఒక హక్కుని కొనుక్కున్నా. బట్ ప్రజెంట్ ఐటీసీ షేర్ ఎంత ఉంది, 202 రూపీస్ 50 పైసా ఉంది మార్కెట్లో. ఇప్పుడు బయట నేను మార్కెట్లో కొంటే 202 రూపీస్ 50 పైసాకి కొనాలి. అదే నీ దగ్గర కొంటే 196 రూపీస్కే వచ్చింది. సో మీరే అబ్జర్వ్ చేయండి, బయట కొంటే 202 రూపీస్ 50 పైసాకి కొనాలి, అదే మీ దగ్గర కొంటే 196 రూపీస్కే వచ్చింది. సో బయట కొంటే బెనిఫిటా, మీ దగ్గర కొంటే బెనిఫిటా అంటే మీ దగ్గర కొంటేనే బెనిఫిట్. కాబట్టి మీ దగ్గరే కొంటాను, అంటే ఆప్షన్ని యూస్ చేస్తాను, ఆప్షన్ని యూస్ చేస్తాను. సో ఇక్కడ ఈ కేసులో ఏముంది, యాక్చువల్ ప్రైస్ ఈజ్ 202.
0.5, but strike price is 196 only. సో యాక్చువల్ ప్రైస్ కనుక స్ట్రైక్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే మీకు బెనిఫిట్ ఉండిద్ది. దీన్నే ఐటీఎం అని చెప్పాలి, నథింగ్ బట్ ఇన్ ది మనీ అని చెప్పాలి. సో ఇన్ ది మనీలో నువ్వు ఆప్షన్ని వాడుకుంటే తక్కువ ప్రైస్కే కొనేయచ్చు. ఓకే, సో బయట మార్కెట్లో 202 రూపీస్ 50 పైసా ఉంది ఐటీసీ షేరు, బట్ నీకు 196కే కొనే హక్కు ఉంది. ఇలాంటప్పుడు బయట 202 రూపీస్ 50 పైసా పే చేసే బదులు 196కే కొనుక్కోవచ్చు నువ్వు. సో ఆబ్వియస్లీ యూ విల్ సేవ్ 6 రూపీస్. సో ఆబ్వియస్లీ యూ విల్ ఎక్సర్సైజ్ యువర్ ఆప్షన్. సో దీన్నే ఇన్ ది మనీ అని చెప్పాలి. సో ఇన్ కేస్ ఆఫ్ కాల్ ఆప్షన్, ఇన్ ది మనీ మీన్స్ యాక్చువల్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ స్ట్రైక్ ప్రైస్. ఇప్పుడు కేస్ 2 చూడండి. మీ దగ్గర కొంటే 210 కొనాలి, అదే బయట కొంటే 202 రూపీస్ 50 పైసాకి కొనాలి. సో మీరు చెప్పండి, మీ దగ్గర కొంటే 210 రూపీస్ పే చేయాలి, బయట కొంటే 202 రూపీస్ 50 పైసాని. సో ఇలాంటప్పుడు మీకైతే 210 పే చేయాలి, అదే బయట కొంటే 202 రూపీస్ 50 పైసాకే వచ్చింది. ఇలాంటప్పుడు మీ దగ్గర కొంటే నాకు బెనిఫిట్ ఉండదు. సో సింపుల్గా ఆప్షన్ని వదిలేసుకుంటాను, బికాస్ ఇట్ ఈస్ ఏ రైట్. ఇట్ ఈస్ ఏ రైట్, నాట్ ఆబ్లిగేషన్. కాబట్టి యాక్చువల్ ప్రైస్ 202.5, బట్ స్ట్రైక్ ప్రైస్ మీ దగ్గర ఎంత కొనాలి, 210కి కొనాలి. నథింగ్ బట్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ప్రైస్. సో ఇఫ్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ప్రైస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఓటీఎం, అంటే బెనిఫిట్ ఉండదు అని. ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ 202.5, స్ట్రైక్ ప్రైస్ కూడా 202.5, అంటే బయట కొంటే 202.5, నీ దగ్గర కొన్న 202.5. సో ఇప్పుడు బయట కొంటే బెటరా, నీ దగ్గర కొంటే బెటరా అంటే బోత్ ఆర్ సేమ్. సో దీన్నే ఎట్ ది మనీ అని చెప్పాలి. సో ఎట్ ది మనీ మీన్స్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ప్రైస్. ఇన్ ది మనీ మీన్స్ యాక్చువల్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ స్ట్రైక్ ప్రైస్. ఓటీఎం మీన్స్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ప్రైస్. సింపుల్గా చెప్పాలి అంటే 202 రూపీస్ 50 పైసా ఉంది కదా, 202 రూపీస్ 50 పైసా కన్నా తక్కువ ఉంది అనుకో మీ ఆప్షన్ ప్రైస్, అది ఐటీఎం అయింది. 202 రూపీస్ 50 పైసాకి తక్కువ ఉన్న స్ట్రైక్ ప్రైస్ అన్నీ కూడా ఐటీఎంలో అవుతాయి. 202 కన్నా ఎక్కువ ఉన్నాయి మొత్తం కూడా ఓటీఎంలో అవుతాయి. ఓకే, సో ప్రజెంట్ 202 రూపీస్ 50 పైసాకి ఉంది ఐటీసీ షేరు. సో 202 రూపీస్ 50 పైసా కన్నా తక్కువ ఉన్న ప్రతి స్ట్రైక్ ప్రైజులు కూడా ఐటీఎంల కిందకే వస్తాయి. సో మీరు కనుక ఐటీసీ 200 కాల్ ఆప్షన్ కొంటే మీకు 200 రూపీస్కే వచ్చింది, బయట కొంటే 202 రూపీస్కి కొనాలి. సో 202.5 కన్నా తక్కువ వాల్యూ ఉన్నవి అన్నీ కూడా ఐటీఎంస్ కిందకు వస్తాయి. 202 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూలన్నీ కూడా ఓటీఎంల కిందకి వస్తాయి. ఇకపోతే 202.5 ఉంది కదా, సో అది ఈక్వల్, మీరు ఎంత కొంటా అన్నారో స్ట్రైక్ ప్రైస్లో కూడా అంతే ఉండిద్ది. సో దాన్ని ఏటీఎం అని చెప్పాలి. సో ఇట్ ఈజ్ ఐటీఎం ఇన్ ది మనీ, ఓటీఎం అవుట్ ఆఫ్ ది మనీ, ఏటీఎం ఎట్ ది మనీ ఇన్ కాల్ ఆప్షన్స్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ ఎక్స్పైరీ వచ్చేపాటికి 29th జూలై అని ఉంది, బికాస్ లాస్ట్ థర్స్డే ఇన్ దిస్ మంత్. సో ఇది ఎక్స్పైరీ. అలానే సో ఐటీసీ మీరు అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈజ్ ఐటీసీ షేర్ ప్రైస్. సో ప్రజెంట్ ఐటీసీ షేర్ ప్రైస్ 202 రూపీస్ 50 పైసా ఉంది. ఈ 195 సిఈ ఉంది కదా, అంటే 202.5 కన్నా తక్కువకే ఉండొచ్చు. ఐటీసీ షేర్ ఎంత ఉన్నా
మీరు 195కే కొనొచ్చు. ఓకే, కాబట్టి ఇది ఐటీఎం అవ్వాలి. ఐటీసీ షేర్ ప్రైస్ 202.5 ఉంది, మీరు కూడా 202.5కే కొంటా అన్నారు. సో దీన్ని ఏటీఎం అని చెప్పాలి. ఐటీసీ షేర్ ప్రైస్ 202.5 ఉంది, బట్ మీరు 230కి కొంటా అన్నారు. సో ఒకసారి ఆలోచించండి, బయట కొంటే 202.5కి వచ్చింది, అదే ఇక్కడ కొంటే 230కి వచ్చింది. సో బయట కొనాలా ఇక్కడ కొనాలంటే బయటే కొనాలి. ఎందుకు? ఇక్కడ కొంటే 230, బయట కొంటే 202 రూపీస్ 50 పైసా, అంటే ఈ ఆప్షన్ వదిలేసుకుంటాం. సో దీన్నే ఓటీఎం అని చెప్పాలి. ఓకే, సేమ్ పుట్ ఆప్షన్స్ కూడా ఇంతే, బట్ పుట్ ఆప్షన్స్ రివర్స్ లో ఉంటాయి. పుట్ ఆప్షన్స్ అనేవి రివర్స్ లో ఉంటాయి. పుట్ ఆప్షన్స్ అనేవి బేరిష్ గా ఉన్నప్పుడు మనం తీసుకుంటాం బేసిక్ గా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఐటీసీయే తీసుకుంటున్నాను. ఐటీసీ షేర్ని నేను నీకు 210కి అమ్ముతా అని చెప్పా. సో నేను నీకు 210కి అమ్ముతాను ఐటీసీ షేర్ అంటే ఇప్పుడు నాకు అమ్మే హక్కు ఉంది. ఇందాక కొనే హక్కు, ఇప్పుడు అమ్మే హక్కు. సో ఐటీసీని నేను నీకు 210కి అమ్ముతాను అని చెప్పా. బట్ బయట మార్కెట్లో ఐటీసీ 230కి అమ్మచ్చు. బయట మార్కెట్లో ఐటీసీని 230కి అమ్మచ్చు. బట్ నీకు ఎంతకు అమ్ముతా అని చెప్పా? 210కి అమ్ముతా అని చెప్పా. సో 210కి అమ్ముతా అని చెప్పా. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రైక్ ప్రైస్. బట్ బయట మార్కెట్లో ఐటీసీ 230కి ఉంది, అంటే ఐటీసీ షేర్ ప్రైస్ బయట మార్కెట్లో 230 ఉంది, అంటే ఇది మార్కెట్ ప్రైస్ ఆర్ యాక్చువల్ ప్రైస్. కాబట్టి నీకు అమ్మితే 210కి అమ్మాలి, అదే బయట అమ్మితే 230కి అమ్మొచ్చు. సో మీకు అమ్మితే 210, బయట అమ్మితే 230, ఇలాంటప్పుడు బయటే అమ్ముకుంటా. సో ఇన్ కేస్ ఆఫ్ పుట్ ఆప్షన్స్, if actual price is more than strike price, then it is called OTM. Why it is OTM? Because I am not going to exercise my option. నీకు అమ్మితే 210కే అమ్మాలి, అదే బయట అమ్మితే 230కి అమ్ముకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు నా హక్కుని వాడుకోను. ఓకే, అగైన్ ఐటీసీ షేరు 210 రూపీస్ ఉంది మార్కెట్లో, నేను కూడా నీకు 210కే అమ్ముతా అని చెప్పా. సో ఇలాంటప్పుడు నీకు అమ్మినా బయట అమ్మినా తేడా లేదు, ఎందుకంటే బయట అమ్మితే 210 రూపీస్ వస్తాయి, నీకు అమ్మినా 210 రూపీసే వచ్చేది, తేడా ఏమీ లేదు. కాబట్టి దీన్నే ఏటీఎం అని చెప్పాలి, నథింగ్ బట్ ఎట్ ది మనీ. ఓకే, ఐటీసీ షేర్ మార్కెట్లో 200 రూపీసే ఉంది, బట్ నేను నీకు ఎంతకు అమ్ముతా అని చెప్పా? 210కి అమ్ముతా అని చెప్పా. సో నీకు అమ్మితే 210, బయట అమ్మితే 200. సో ఇలాంటప్పుడు బయట అమ్మితే 200 రూపీసే వస్తాయి, అదే నీకు అమ్మితే 210 రూపీస్ వస్తాయి. సో ఇప్పుడు పక్కాగా ఆప్షన్ యూజ్ చేస్తా, పక్కాగా ఐ విల్ యూజ్ మై ఆప్షన్. సో ఇఫ్ యాక్చువల్ ప్రైస్ దట్ ఈజ్ 200 ఈజ్ లెస్ దాన్ స్ట్రైక్ ప్రైస్, అంటే మన కాంట్రాక్ట్ ప్రైస్ 210కి అమ్ముతా అని చెప్పా, దెన్ ఐ విల్ యూజ్ మై ఆప్షన్. సో దీన్ని ఐటీఎం అని చెప్పాలి. అదే మీరు కాల్ ఆప్షన్స్ తీసుకున్నారు అనుకోండి, సో కాల్ ఆప్షన్స్లో ఐటీఎం అంటే యాక్చువల్ ప్రైస్ ఈజ్ అబోవ్ స్ట్రైక్ ప్రైస్. ఏటీఎం అంటే యాక్చువల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రైక్ ప్రైస్. ఓటీఎం అంటే స్ట్రైక్ ప్రైస్ అబోవ్ యాక్చువల్ ప్రైస్. సో వీటికి ఆపోజిట్లో ఉంటాయి కాల్ ఆప్షన్స్లో. దిస్ ఈజ్ ఎన్ఎస్సి వెబ్సైట్, లైవ్ మార్కెట్ ఈక్విటీ డెరివేటివ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా కంపెనీస్, అంటే కేవలం ఇక్కడ ఉన్న కంపెనీస్ మాత్రమే ఆప్షన్ సెగ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవాళ ఐటీసీ షేరు 202 రూపీస్ 50 పైసా ఉంది. ఇవాళ ఐటీసీ షేరు 202 రూపీస్ 50 పైసా ఉంది. కాబట్టి ఇటుపక్కవి ఇవన్నీ కూడా కాల్ ఆప్షన్స్,
ఇది ఆప్షన్ చైన్ డేటా, దిస్ ఈజ్ ఆప్షన్ చైన్ డేటా. ఇటు పక్క మొత్తం కూడా పుట్ ఆప్షన్స్. ఓకే, సో ఐటీసీ షేర్ ప్రైస్ ఇవాళ 202 రూపీస్ 50 పైసా ఉంది. సో 202 రూపీస్ 50 పైసా అంటే ఇది. సో దీన్ని ఏటీఎం అని చెప్పాలి. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ కింద ఏరియా మొత్తం కంప్లీట్ వైట్గా ఉండి పైన ఏరియా కాస్త బ్లాక్గా ఉంది. ఈ బ్లాక్గా ఉన్నవి మొత్తం ఐటీఎంస్ అని, ఇలా వైట్గా ఉన్నాయి మొత్తం కూడా ఓటీఎంస్ అని. ఎప్పుడు ఇది కాల్ ఆప్షన్లో. అదే పుట్ ఆప్షన్ వస్తే మీరు ఈ ఏరియా మొత్తం చూడొచ్చు కాస్త సమ్హౌ బ్లాక్గా ఉంది. సో ఇది ఐటీఎం అయ్యింది పుట్ ఆప్షన్లో. దీనిపైన ఏరియా మొత్తం వైట్గా ఉండిద్ది. సో ఇది ఓటీఎం ఏరియా.